Hi friends and respected mentors, myself is Keshamoni Chandrasekhar. So today in this video I am going to share my views on the part of art of parenting. పిల్లల్ని పెంచడం ఒక కళ అనేటువంటి కాన్సెప్ట్ మీద మిస్టర్ విజయ్ సార్ హ్యాస్ గివెన్ ఎ వండర్ఫుల్ సెషన్. సో ఒక ఫాదర్ మదర్గా మన పిల్లల్ని మనం ఏ విధంగా పెంచాలి, సో మనం ఎటువంటి సపోర్టు గైడ్లైన్స్ మనం ఇవ్వగలిగితే వారి యొక్క బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఒక మంచి పౌరుడిగా మనం సమాజంలో వాళ్ళని తీర్చిదిద్దడానికి ఒక గొప్ప పేరెంట్స్గా మనం ఎటువంటి చర్యలు మనం తీసుకుంటే వారు మంచి స్థితిలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అనేది చాలా చక్కగా వివరించారు. సో డియర్ ఫ్రెండ్స్ అండ్ మెంటర్స్, ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై వ్యూస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. డియర్ ఫ్రెండ్స్ అండ్ మెంటర్స్, సో సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో కూడా మ్యారేజ్ అనేది అత్యంత కీలకమైనది. మరి మ్యారేజ్ అయిన తర్వాత ఖచ్చితంగా కపుల్స్ అందరూ కూడా మరి పేరెంట్స్గా మారడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందో వెంటనే వారి యొక్క రిలేటివ్స్కి, వారి యొక్క పేరెంట్స్కి అందరికి కూడా ఆ ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అండ్ కంటిన్యూస్లీ అదేవిధంగా వారిలో కూడా బ్రెయిన్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. అంటే మేము పేరెంట్స్గా మారబోతున్నాం, మరి మా యొక్క పిల్లల్ని ఏ విధంగా మనం పెంచాల్సి ఉంటుంది అండ్ ఏ విధంగా కేరింగ్ తీసుకోవాల్సి ఉండే అనే విషయాల మీద కొంత అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందో వెంటనే డాక్టర్ దగ్గర ఆ బేబీ గ్రోత్ గురించి అండ్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, సైకలాజికల్గా మదర్ స్ట్రాంగ్గా ఉంటేనే బేబీ గ్రోత్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వీటి మీద సమాచారం సేకరిస్తూ చాలా కేరింగ్గా ఆ బేబీ మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే బేబీ బార్న్ అవుతుందో వెంటనే ఆ బేబీకి సంబంధించినటువంటి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, న్యూట్రిషన్ తీసుకోవాలి అండ్ ఏ విధంగా వాళ్ళని కేర్ తీసుకోవాలి అనే విషయాల మీద ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ వారితోని లవ్ అండ్ ఎఫెక్షన్తోని ఇన్వాల్వ్మెంట్ అవ్వడంతో పిల్లల బ్రెయిన్ మెచ్యూరిటీలో చాలా వరకు మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ 1 to 6 years కనుక మనం తీసుకున్నట్టయితే 1 to 6 years అనేది సాధారణంగా పిల్లల్ని ప్లే మూడ్లోకి తీసుకుపోతుంది. అంటే ఆ సమయంలో పిల్లలు చాలా వరకు కూడా ఆట బొమ్మల ద్వారా అండ్ యాక్టివిటీస్ ద్వారా వారి యొక్క బ్రెయిన్ని డెవలప్ చేసుకోవడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. బీయింగ్ ఏ పేరెంట్గా మనం వారిని లవ్ అండ్ ఎఫెక్షన్తో ముందుకు తీసుకెళ్తూ యాక్టివిటీస్ని ఎక్కువగా చేయిస్తూ వారి యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ పెంచడానికి ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక ఒక బిల్డింగ్ ఆఫ్ ఎ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ని కనుక ఒక కార్స్ తీసుకొని మనం ముందు దాన్ని ఏ విధంగా చేయాలనేది పిల్లవాళ్ళకి చెప్పిన తర్వాత వారిని చేయమని ఒక యాక్టివిటీ ఇచ్చినట్టయితే వారు ప్రాబ్లమ్ని ఎలా ఉంటుంది, దానికి సొల్యూషన్ ఎలా చేయాలి అనే విషయాలు తెలుసుకొని ఆ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళలో ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఆ హ్యాపీనెస్ వారిని ఏం చేస్తుందంటే మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస వాళ్ళలో కలుగుతుంది. సో కాబట్టి 1 to 6 years పిల్లలందరికీ కూడా ఎక్కువ ప్లే గేమ్స్ ద్వారా అండ్ అదేవిధంగా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్లే స్కూల్స్లో జాయిన్ చేసి అక్కడ స్కూల్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అంతా కూడా పేరెంట్స్ గ్రహించి అండ్ టీచర్స్తో కూడా వారి యొక్క గ్రోత్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే కనుక వారి యొక్క మానసికంగా, శారీరకంగా అండ్ సామాజికంగా వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది పేరెంట్స్ ఖచ్చితంగా ఒక అవగాహన కలిగి ఉంటే కనుక మంచి పేరెంట్స్గా వారు వారి పిల్లల్ని తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా మనం గమనించినట్టయితే ప్రస్తుతం అన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే పూర్వకాలంలో మరి మదరు, ఫాదరు అండ్ నాయనమ్మ, అమ్మమ్మ అండ్ అదేవిధంగా బాబాయిలు, పెద్ద నాన్నలు అందరూ ఒకే దగ్గర ఉండడంతోనే సో ఈ కొత్తగా వచ్చినటువంటి కపుల్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని ఎలా పెంచుతున్నారు అనేది కొంత అవగాహన కలిగి ఉంటారు. కాబట్టి రేపొద్దున వారు పేరెంట్స్గా మారిన తర్వాత కొంత అవగాహన ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఒక సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి వారు ఎక్కడ టెన్షన్ లేకుండా కూడా పేరెంట్స్గా మారడానికి ఎక్కువగా ముందుకు రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఒకప్పుడు అమ్మమ్మ, తాతయ్య లేకపోతే నాయనమ్మ వాళ్ళు పర్యవేక్షణలో ఈ పిల్లలు పెరుగుతారో చిన్నతనం నుంచి కూడా వాళ్ళని ఏ విధంగా గ్రోత్ లెవెల్ తీసుకుపోవాలి, ఏ విధంగా స్నానం చేయించాలి, ఏ విధంగా వాళ్ళకి వార్మప్స్ చేయించాలి అండ్ ఏ విధంగా వారి యొక్క క్యారెక్టర్ని మనం ముందుకు తీసుకుపోవాలనే విషయాలని వారు చక్కగా వివరించడంతో పిల్లలు చాలా యాంగ్జైటీతోని, ఎఫెక్షన్తోని వాళ్ళు ఆ విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. అండ్ అదేవిధంగా వెనకటి కాలంలో నాయనమ్మ అండ్ తాతయ్య ఇలాంటి వారికి యాంగ్జైటీ కలిగించాలన్న ఉత్సాహంతో వాళ్ళకి కథ
కథల రూపంలో, స్టోరీస్ రూపంలో వారి క్యారెక్టరైజేషన్ని, వారి యొక్క హ్యాబిట్స్ని, ఒక మనిషి ఏ విధంగా ఉండాలి, ఒక అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలనే విషయాలని కథల రూపంలో చెప్పడంతో చాలా ఇంట్రెస్టెడ్గా చాలా విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వారు కూడా ఆ కథల్లో ఉండే క్యారెక్టర్స్ని తీసుకొని వారు కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండడంతో చాలామంది పేరెంట్స్ వీటి మీద అవగాహన లేకపోవడంతో కొంత ప్రెజర్కి లోన్ అవుతున్నమాట వాస్తవం. అయినప్పటికీ కూడా మనం మన యొక్క పిల్లల్ని శారీరకంగా, మానసికంగా, సామాజికంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి కొన్ని టిప్స్ని కనుక మనం పాటించినట్టయితే మనం ఒక గుడ్ పేరెంట్స్గా దిశానిర్దేశం చేయడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. డియర్ ఫ్రెండ్స్ అండ్ రెస్పెక్టెడ్ మెంటర్స్, నవ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ హౌ టు బికమ్ ఏ గుడ్ పేరెంటింగ్. ఒక గుడ్ పేరెంట్గా మన పిల్లలకి మనం ఎటువంటి సపోర్ట్ను అందిస్తే వాళ్ళు రేపు గుడ్ సిటిజన్స్గా ఈ యొక్క సొసైటీలో నిలబడడానికి అవకాశం ఉంటుంది. కేవలం లవ్ అండ్ ఎఫెక్షన్ కాకుండా ఎటువంటి బౌండరీస్తోని మనం వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించగలిగితే వారు రేపు సక్సెస్ఫుల్ పర్సన్స్గా నిలబడతారు అనేది కొన్ని టిప్స్ ద్వారా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, షో అన్కండిషనల్ లవ్. సో లవ్ యువర్ చైల్డ్ ఫర్ హూ దే ఆర్, నాట్ ఫర్ దేర్ అచీవ్మెంట్స్. మన పిల్లల్ని మనము పెంచేటప్పుడు సాధారణంగా మనము లవ్ అండ్ ఎఫెక్షన్తో పాటు సరైనటువంటి సపోర్ట్ మనం అందించగలిగితేనే వారు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వారి యొక్క బ్రెయిన్ మెచ్యూరిటీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన పిల్లలని మనకు దగ్గరలో ఉండేటువంటి ఒక స్కూల్లో మనం జాయిన్ చేసినప్పుడు ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్తో పాటు వారి యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా డెవలప్ అవుతున్నాయనేది ఖచ్చితంగా వారి యొక్క క్లాస్ టీచర్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, రెగ్యులర్గా డైలీ చాలా యాంగ్జైటీతో ఇంటికి వస్తున్నటువంటి స్టూడెంటు ఈ రోజున చాలా మూడీగా ఇంటికి వచ్చినాడంటే వెంటనే పేరెంట్స్ ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆ యొక్క స్టూడెంట్ కనుక ఈరోజు నా యొక్క ప్రోగ్రెస్ రికార్డులో చాలా తక్కువ మార్కులు రావడం జరిగింది అని చెప్పినప్పుడు వెంటనే అగ్రెసివ్నెస్తోని, నీకు ఇంత ఫీజు కడుతున్నాను, ఇంతగా నీ కోసం సపోర్ట్ చేస్తున్నాను, అయినా సరే నువ్వు మార్క్స్ తెచ్చుకోవట్లేదు, ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ అని అగ్రెసివ్గా తన మీద మన యొక్క కోపాన్ని వ్యక్తం చేయగానే ఆ వయసులో ఉన్నటువంటి ఆ పిల్లవాడు చాలా టెన్షన్కి లోన్ అవ్వడం జరుగుతుంది. ఎటువంటి సపోర్ట్ పేరెంట్తోని రాకపోయేసరికి అతను కన్ఫ్యూజన్లో పడి అతని యొక్క అభ్యసన సామర్థ్యాలు కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా రేపు ఫ్యూచర్లో మరింత ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా చాలా భయం ఏర్పడుతుంది. సో దాంతో ఆ కంప్లీట్గా ఎడ్యుకేషన్ మీద అనగానే ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది. అలా కాకుండా ఆ మార్క్స్ను చూసి నెక్స్ట్ ఫ్యూచర్లో మరింతగా కష్టపడడానికి ప్రయత్నం చేయి. ఈ యొక్క ఎగ్జామ్లో చాలా వరకు నువ్వు మంచి ప్రాక్టీస్ చేశావు, అయినప్పటికీ కూడా మంచి మార్క్స్ రాకపోయినా నో ప్రాబ్లం. యువర్ ఎఫర్ట్స్ ఆర్ గ్రేట్ అండ్ ఇన్ ఫ్యూచర్లో మరింత ఎఫర్ట్స్ పెట్టి మంచి మార్క్స్ సాధించడానికి ప్రయత్నం చేయని ఒక పేరెంట్గా మనం భుజం తట్టినట్టయితే ఆ పిల్లవాడు మనం ఇచ్చినటువంటి సపోర్ట్తోని రేపు ఫ్యూచర్లో మరింత ఎఫర్ట్స్ పెట్టి మనం అనుకున్నటువంటి మార్క్స్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అగ్రెసివ్నెస్ కాకుండా సాఫ్ట్గా కూర్చోపెట్టి రేపు మన ఇద్దరం కలిసి ఈసారి సబ్జెక్ట్ని బాగా మంచిగా డెవలప్ చేసుకొని మంచి ఎఫర్ట్స్తోని రేపు ఫ్యూచర్లో మంచి ఎగ్జామ్ రాయడానికి, మంచి ప్రిపరేషన్ చేయడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి మన పేరెంట్స్గా మనం ఇన్వాల్వ్మెంట్ అయితే కనుక ఖచ్చితంగా ఆ పిల్లవాడు ఆ సపోర్ట్తోని గట్టిగా ప్రయత్నం చేసి నెక్స్ట్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అన్కండిషనల్ లవ్లో భాగంగా మనం కేవలం కండిషనల్గా ఫీజు కట్టాం కదా, మార్క్స్ ఎందుకు రావట్లేవు, నువ్వు చెప్పినట్టుగా వినట్లేవు అని చెప్పి కాకుండా సాఫ్ట్గా వాళ్ళని డీల్ చేసినట్టయితే వారు ఖచ్చితంగా అభ్యసన సామర్థ్యాలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ద సెకండ్ వన్ మీరు గమనించినట్టయితే దట్ ఈస్ బీ ఏ రోల్ మోడల్. మన యొక్క పిల్లలు మనల్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. చిల్డ్రన్స్ ఆల్వేస్ ఫాలోస్ దేర్ పేరెంట్స్. మనం పిల్లలకి చెప్పేటప్పుడేమో డిసిప్లిన్గా ఉండాలి, మనం ప్రతిరోజు కూడా మార్నింగ్ పొద్దున్నే లేవాలి అండ్ నీ యొక్క హోంవర్క్ అంతా సమయానికి పూర్తి చేసుకోవాలి, బడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అందరితోని సక్రమంగా ఉండాలి అని మనం ఏదైతే డిసిప్లిన్స్తో కూడినటువంటి విషయాలు మనం చెప్పడం జరుగుతుందో మరి అదే డిసిప్లిన్ పేరెంట్స్గా మనం ఫాలో అవుతున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ లేచి 6 o'clockకే చదువుకోవాలి అని చెప్పినటువంటి పేరెంట్ మరి ఆ రోజు వాళ్ళ ఫాదర్ ప్రతిరోజు 7:30-8 లేచినట్టయితే మరి ఏ విధంగా మంచి రోల్ మోడల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇలాంటి విషయాలు మనం చెక్ చేసుకోవాలి. బీయింగ్ ఏ పేరెంట్గా మనం మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అన్న ఫీలింగ్ కాకుండా
క్వాలిటీ లైఫ్ వాళ్ళకి ఇవ్వాలంటే ఎటువంటి హ్యాబిట్స్ని ఇస్తున్నాము, ఎటువంటి క్యారెక్టర్స్ని ఇస్తున్నాము అనేది కూడా మనం మైండ్లో పెట్టుకొని ముందు మనం చేయగలిగితే మనల్ని రోల్ మోడల్గా వాళ్ళు తీసుకొని అతి తొందరగా ఆ విషయాలని మన దగ్గర నుంచి నేర్చుకొని వారు మంచి సిటిజన్స్గా రేపు ఫ్యూచర్లో నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బీఏ రోల్ మోడల్గా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. థర్డ్ పాయింట్ ఈజ్ బ్యాలెన్స్, ఫ్రీడమ్ అండ్ డిసిప్లిన్. So this is also one more important point. Give freedom to your child, but with clear boundaries. మనం మన పిల్లల్ని గారాబంగా పెంచడం ఒకటే కాదు, వారు ఏ విషయాలను ఎంతవరకు చేయాలి, ఏ విధంగా వారు తోటి వారితో బిహేవ్ చేయాలి అనే విషయాలని కొన్ని బౌండరీస్ని పెట్టి మనం ఇంకా వాళ్ళకి మన ఎఫెక్షన్, లవ్ని కనుక ఇవ్వగలిగితే కనుక ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా గారాబం చేసేసి వాళ్ళు చేసిందంతా కూడా రైట్ అనుకున్నట్టయితే రేపు ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు కరెక్షన్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. నేను చేసేదే రైట్ అనే ఫీలింగ్ వాళ్ళు ఏర్పడిన తర్వాత వారికి ఏది రాంగో రైటో తెలియక రేపు ఫ్యూచర్లో ఏదైనా మంచి గట్టి దెబ్బ తగిలితే కనుక వాళ్ళు కరెక్షన్ చేసుకోవడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించినట్టయితే మీ యొక్క పిల్లవాడికి మీరు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా ఇవ్వగలిగితే కనుక అతను ఆ ఇన్స్ట్రక్షన్ని గౌరవంగా ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను షాపింగ్కి వెళ్తా అని చెప్పి మీ యొక్క పిల్లలు కనుక మీకు చెప్పినట్టయితే వారికి ఇష్టం ఉన్నటువంటి క్లాత్ని కొనుక్కోమని చెప్పేసి వారికి ఒక చిన్న స్వేచ్ఛని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. కానీ షాపింగ్ పూర్తి చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో 9 గంటల లోపు ఇంటికి రావాలనేటువంటి బౌండరీని పెట్టడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు వారు షాపింగ్కి వెళ్ళు, నీ ఇష్టం వచ్చింది కొనుక్కో అనేది వాళ్ళకు స్వేచ్ఛనిచ్చినట్టుగా భావిస్తారు. అదేవిధంగా డాడీ నాకు ఇండిపెండెన్స్ ఇచ్చాడు కాబట్టి దానిని దుర్వినియోగం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో 9ంటికి ఇంటికి పోవడానికి అతను ప్రయత్నం చేస్తారు. సో ఇటువంటి ఫ్రీడమ్ అండ్ డిసిప్లిన్ కనుక మనం పిల్లలకి కనుక ఏర్పరిచినట్టయితే ఆ పిల్లలు ఎటువంటి టెన్షన్ లేకుండా, ఫోర్స్ లేకుండా మన యొక్క సజెషన్స్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, పేషెన్స్ ఈజ్ ద మాస్టర్ కీ టు సక్సెస్ ఎనీ చైల్డ్. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే గ్రోత్ టేక్ టైమ్, అవాయిడ్ రషింగ్. అంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే పిల్లవాడులో చాలా వరకు ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు, ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు. సో అండ్ స్లో లెర్నర్స్ ఉంటారు అండ్ ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు. మన చైల్డ్ ఎలా ఉన్నాడు అనేది వాడి సైకాలజీకి తగ్గట్టుగా మనం వాడికి సపోర్ట్ చేయగలిగినప్పుడు మాత్రమే అతని యొక్క స్కిల్స్, ఎబిలిటీస్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు షూస్ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ షూస్ వేసుకునేటప్పుడు కొంత టైం తీసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా స్కూల్ లేట్ అయిపోతుంది, వెంటనే షూస్ వేసుకోవాలి, ఇంకా షూస్ రావట్లేవా వేసుకోవడం అని చెప్పేసి వాడి పనిని కూడా మనమే చేసినట్టయితే వాడికి ఆ స్కిల్స్ అనేవి డెవలప్ కాకుండా ఎంతసేపటికి మన మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనం ఒక బొమ్మరిల్లు పేరెంట్ లాగా మారడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా వారి వర్క్ని చేయడానికి కొంత టైం ఇచ్చినట్టయితే వారు అది నేర్చుకొని కాన్ఫిడెంట్గా ఫ్యూచర్లో అతి తక్కువ సమయంలోనే వారి యొక్క వర్క్ని కంప్లీట్ చేసుకునే క్యాపబిలిటీ అనేది వారిలో రావడం జరుగుతుంది. సో కాబట్టి వారికి కూడా కొంత టైం ఇవ్వాలి. ఆ టైం ఇవ్వగలిగితేనే ఆ ఎబిలిటీస్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, యాక్టివ్ లిజనింగ్. సో మనం వారికి ఏది చెప్తున్నా సరే ఎక్కడ అగ్రెసివ్గా కాకుండా చాలా పేషెన్సీస్తోని మనం వినడానికి ప్రయత్నం చేయాలి. లిజన్ మోర్ దాన్ యూ లెక్చర్. మనం వారికి ఎటువంటి సజెషన్స్ ఇస్తున్నాం అనే దానికంటే ముందు వారు ఏం చెప్తున్నారో కూడా వినడానికి ప్రయత్నం చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు నేను ఈరోజు స్కూల్కి వెళ్ళను అని చెప్పి మారం చేయడం జరుగుతుంది. అప్పుడు వెంటనే వై డోంట్ యు గో టు ద స్కూల్, నేను ఫీజు కట్టాను కదా, స్కూల్కి సమయానికి వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే ఎలా అని కాకుండా ఫస్ట్ కూర్చోబెట్టి ఎందుకు నువ్వు స్కూల్కి వెళ్ళదలుచుకోలేదు, ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ అదర్వైజ్ ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం విత్ యువర్ టీచర్స్, మరి ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే అతను ఓపెన్ అయ్యి ఆ పిల్లవాడు మనతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆఫ్టర్ దట్ దాన్ని బట్టి మనం కౌన్సిలింగ్ చేసి అతన్ని స్కూల్ పంపించడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని అగ్రెసివ్గా అతను చెప్పిన వెంటనే అతని సామర్థ్యాలని పెంచే విధంగా కాకుండా తన మనసును నొచ్చుకునే విధంగా మనం అగ్రెసివ్గా బిహేవ్ చేసినట్టయితే అతను మొండిగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యాక్టివ్గా మనం వారు చెప్పింది కూడా మనం వినడానికి ఫాలో అవుతూ వారు చెప్పిన తర్వాత దానికి అనుగుణంగా వారికి సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, ఎంకరేజ్ ఎఫర్ట్స్ నాట్ జస్ట్ రిజల్ట్. దిస్ ఈజ్ ఆల్సో
వెరీ వెరీ ఇంపార్టెంట్. నవ్ ఏ డేస్ ప్రతి పేరెంటు ఖచ్చితంగా ఈ పేరెంటింగ్లో ఈ పాయింట్ని ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజుల్లో మనం చూసినట్టయితే 6వ తరగతి నుంచే ఐఐటి, నీట్ లాంటి ఫౌండేషన్ ప్రోగ్రామ్స్లో జాయిన్ చేసి పిల్లవాడికి బేసిక్ స్కిల్స్ కూడా నేర్చుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంతసేపటికి అడ్వాన్స్డ్ ఐఐటి అని, నీట్ అని చెప్పి మనం 6th క్లాస్ 7th క్లాస్లోనే జాయిన్ చేస్తే మరి మనం చదువుకునేటప్పుడు ఓన్లీ టెక్స్ట్ బుక్స్లో ఉన్న నాలెడ్జ్ని డీప్గా చదువుకోవడంతో సో మనకు వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్గా తెలిసేది. ఇక్కడ ఆ ఉన్నటువంటి 6-7 అవర్స్ ఆఫ్ ది స్కూల్లో మరి ఇటు బేసిక్స్ని తక్కువగా నేర్చుకొని అడ్వాన్స్ స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే రేపు పిల్లవాడు ఇటు బేసిక్స్ నేర్చుకోలేక అటు అడ్వాన్స్ నేర్చుకోలేక ఎటు కాని పరిస్థితుల్లో ఒక కన్ఫ్యూజన్లో లెర్నింగ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా అదే పిల్లవాడు మరి 10th క్లాస్కి వచ్చేసరికి బోర్డ్ ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు రావడానికి రీజన్ కూడా ఏంటంటే మరి బోర్డ్ ఎగ్జామ్స్ మరి అకాడమీ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని పెట్టడం జరుగుతుంది, నాట్ ఐఐటి లెవెల్. మరి అక్కడ ఐఐటి లెవెల్ స్కిల్స్ అక్కడ ఉపయోగపడవు కాబట్టి దాని మీద ఎక్కువ రీడింగ్ చేయకపోయేసరికి తక్కువ మార్కులు రావడం జరుగుతుంది. అదే విద్యార్థి రేపు ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత మరి అక్కడ మళ్ళీ ఐఐటి జేఈ, ఇక్కడ ఈ పిల్లడి యొక్క సామర్థ్యం ఎంత, మరి ఐఐటి లెవెల్లో ఇతను సామర్థ్యాలు ఉన్నాయా లేవా తెలుసుకోకుండా చుట్టుపక్కల వారందరూ కూడా ఐఐటిలో జాయిన్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఐఐటిలో జాయిన్ చేయాలన్న విధానంతో మన యొక్క పిల్లల మీద ఫోర్స్ పెంచి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకోకుండా కార్పొరేట్ కాలేజెస్లో జాయిన్ చేయడంతో ఈరోజు ఆ యొక్క కాంపిటీషన్ని తట్టుకోలేక ఆ సామర్థ్యాలు వారికి లేకపోవడంతో అది గుర్తించలేని పేరెంట్స్ ఉండడంతో కన్ఫ్యూజన్లోనే ఈ రోజున అదే కాలేజీ బిల్డింగ్ మీద ఎక్కి ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. సో కాబట్టి ఇప్పటికైనా పేరెంట్స్ ఒక పిల్లవాడిని రేపు మంచి సివిలియన్స్గా మార్చాలంటే ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీంట్లో భాగంగా ఎంకరేజ్ ఎఫర్ట్స్ నాట్ జస్ట్ రిజల్ట్స్, అంటే లక్షలు పెట్టి కాలేజీల్లో స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత రిజల్ట్స్ అటు ఇటుగా వచ్చినట్టయితే ఆ పేరెంటు ఈ యొక్క బాధనంతా కూడా పిల్లవాడి మీద ఎక్స్ప్రెస్ చేస్తాడేమో అన్న భయంతోనే ఈ పిల్లలు ఈ రోజున చాలా కన్ఫ్యూజన్కి లోనవడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వీ షుడ్ ఆల్వేస్ ఎంకరేజ్ ద ఎఫర్ట్స్ నాట్ రిజల్ట్స్. ఎప్పుడైతే వారి ఎఫర్ట్స్ని మనం గౌరవించగలిగినట్టయితే మనమిచ్చే సపోర్ట్తోని వాళ్ళు ఫ్యూచర్లో మరింత ఎఫర్ట్స్ పెట్టి మంచి రిజల్ట్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనం ఎప్పుడైతే వాళ్ళకి రిజల్ట్స్ తక్కువగా వచ్చాయో మనం ఏం చేయాలంటే, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, హౌ మచ్ యూ ప్రాక్టీస్డ్, నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసావో నాకు తెలుసు, కాబట్టి నెక్స్ట్ టైం మరింత ప్రాక్టీస్ చేసి నువ్వు సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పి మనం కనుక భుజం తట్టినట్టయితే ఆ పిల్లవాడు మనం ఇచ్చిన ఎంకరేజ్మెంట్తోని నెక్స్ట్ మరింత గట్టి ప్రయత్నం చేసి మనం అనుకున్న రిజల్ట్స్ని, అతను అనుకున్న రిజల్ట్స్ని కూడా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ టిప్, టీచ్ రెస్పాన్సిబిలిటీ, ఇన్వాల్వ్ కిడ్స్ ఇన్ స్మాల్ టాస్క్స్. ఎప్పుడూ కూడా ప్రతి పని మనమే చేసి వారికి ఎటువంటి బ్రెయిన్ డెవలప్మెంట్స్ లేకుండా లవ్ అండ్ ఎఫెక్షన్ గారాబంతో కనుక మనం పెంచినట్టయితే ఆ పని ఎలా చేయాలో తెలియక మరి మన మీదే డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా చిన్నతనం నుంచే కొన్ని యాక్టివిటీస్ ఇచ్చి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి కనుక మనం పెంచినట్టయితే అతను కూడా ఆ రెస్పాన్సిబిలిటీస్ వల్ల తన యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్స్, యాటిట్యూడ్, క్యారెక్టరిస్టిక్స్లో కూడా చాలా వరకు మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. చిన్నతనం నుంచే పిల్లవాళ్ళకి మరి ఒక ఇంట్లో ఉండేటువంటి చెట్లకి వాటర్ పోయాల్సిన బాధ్యత వాళ్ళకు ఒప్పజెప్పినట్టయితే వారు చాలా యాంగ్జైటీతో ఆ రెస్పాన్సిబిలిటీని నిర్వర్తించడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. ఇటువంటి చిన్న చిన్న విషయాల మీద వారిని కనుక ఎఫర్ట్స్ పెట్టినట్టయితే వారు రెస్పాన్సిబిలిటీ అంటే ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, క్రియేట్ క్వాలిటీ ఫ్యామిలీ టైం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నవ్ ఏ డేస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్ హోల్డర్స్గా ఉండడం జరుగుతుంది. మరి వారి పిల్లల్లో మోస్ట్ ఆఫ్ ది టైం అంతా టీచర్స్తోని స్కూల్లోనే గడపడం జరుగుతుంది. ఎప్పుడు ఎంత టీచర్స్ ఎంత బాగా చెప్తున్నా పేరెంట్స్గా మనం ఇచ్చే సపోర్టు వేరే లెవెల్లో ఉంటుంది. సో కాబట్టి మ్యాక్సిమం మనం వారికి డైలీ ఒక 1 అవర్ అయినా వారి యొక్క స్టడీలో హెల్ప్ చేయడము అండ్ క్యారెక్టరిస్టిక్స్ బిల్డప్లో మన సూచనలు సలహాలు వాళ్ళకి ఇవ్వగలిగితే కనుక మనం ఇచ్చే సలహాలు సూచనలు వాళ్ళ మీద చాలా ఎఫెక్టివ్గా పరిగణించబడతాయి. కాబట్టి మనం మ్యాక్సిమం వాడుతున్న టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. హ్యావింగ్ డిన్నర్ టుగెదర్ వితౌట్ ఫోన్స్ కెన్ క్రియేట్ స్ట్రాంగర్ కనెక్షన్స్ దాన్ టేకింగ్ దెమ్ షాపింగ్. మీరు ఏం చేయాలి అంటే ఒక మంచి డిన్నర్
ఏర్పాటు చేసుకొని అక్కడ ఎటువంటి ఫోన్స్ లేకుండా కేవలము గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేసుకొని మన యొక్క అభిప్రాయాలను షేర్ చేసుకోవడం, వారు ఎలా చదువుతున్నారు, వాళ్ళకి ఎటువంటి స్ట్రెస్ ఉంది అని ఓపెన్ మైండ్తో వాళ్ళతో డిస్కస్ చేసినట్టయితే వాళ్ళు ఫోన్ గురించి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి లేదు. అటువంటి ప్రోగ్రాం మనం పెట్టుకున్నప్పుడు బయటికి ఎక్కడికో వెళ్ళి వారిని ఎక్కడికో తీసుకువెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కువ వారితో కనెక్షన్ పెరగాలంటే వారితో టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, అండ్ ఓవరాల్గా మీరు చూసుకున్నప్పుడు పేరెంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ గైడింగ్, నాట్ కంట్రోలింగ్. సో పేరెంట్స్ అంటే కేవలం మనము వారికి ఫీజు కట్టడము, వాళ్ళ యొక్క మార్క్స్ రాకపోతే అగ్రెషన్గా మాట్లాడడం కాదు. కంట్రోలింగ్ చేయడం వల్ల వారు మంచి సివిలియన్స్గా మారరు, ఇంకా మొండిగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన జెన్యున్గా గైడ్లైన్స్ స్మూత్గా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎ యూనిక్ క్యాన్వాస్. యూ యాడ్ లవ్, పేషెన్సీ అండ్ వాల్యూస్ అండ్ దే క్రియేట్ దేర్ ఓన్ మాస్టర్ పీస్. మనం కనుక వారికి లవ్, పేషెన్సీ అండ్ వాల్యూస్ గురించి ఎప్పటికప్పుడు టీచ్ చేస్తూ ఉన్నట్టయితే వారు వీటన్నిటిని కూడా తీసుకొని రేపు ఫ్యూచర్లో మంచి మాస్టర్ పీస్ మైండ్గా వారు రేపొద్దున నిలబడడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మెంటర్స్, సో ఎనీవే యాజ్ ఏ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్గా నాకు తెలిసిన సమాచారాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. అండ్ నెక్స్ట్ సెషన్లో మరొక టాపిక్ మీద మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.